ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం రోజున ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన కీలకమైన మ్యాచ్లో భారత్ జట్టు అద్భుతమైన ఆట తీరుతో పాకిస్తాన్పై విజయ ఢంకా మోగించింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపుని అందుకుంది. టీమిండియాతో మ్యాచ్ కోసం స్పెషల్ కోచ్ని ఒక రోజు ముందు నియమించుకుని ఓవర్ యాక్షన్ చేసిన పాక్ జట్టు ఆటలో ఏమాత్రం సత్తా చాటలేక బిక్కుమొహం వేసుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. టీమిండియా దెబ్బకు పాకిస్తాన్ పరువు దుబాయ్ ఎడారిలో కొట్టుకుపోయింది. ఈ మ్యాచ్లో మొదట బౌలింగ్లో బౌలర్లు సమిష్టిగా రాణించడం, ఆ తర్వాత బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ లక్ష్యాన్ని ఛేదించడంలో మంచి నేర్పరితనం చూపించి పాకిస్తాన్ జట్టును అస్సాం ట్రైన్ ఎక్కించేశారు. ఐసీసీ టోర్నమెంటులో పాకిస్తాన్ జట్టుపై పూనకాలు తెప్పించేలా బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ మరొకసారి దాయాదికి సింహస్వప్నంలో మారాడు. వేరే ఏ జట్టుపైన అయినా ఆడతాడో లేదో తెలియదు గానీ పాకిస్తాన్ని మాత్రం పరిగెత్తిస్తానని కోహ్లీ మరొకసారి బల్లగుద్ది మరీ ఈ మ్యాచ్లో తన బ్యాట్తో నిరూపించాడు. పాకిస్తాన్ను పాతేయడానికి ఈ కింగ్ కోహ్లీ ఎప్పుడైనా డ్యూటీ చేస్తానని దుబాయ్ సాక్షిగా ప్రపంచానికి తెలియజేశాడు. అఫీషియల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్ టీం అని ఫ్యాన్స్ తనకు ఇచ్చిన బిరుదుకు కోహ్లీ మరొకసారి సార్థకం చేశాడు. 466 రోజుల తర్వాత కోహ్లీ వన్డేలలో సెంచరీ సాధించడం గమనార్హం. ఇక శ్రేయస్ అయ్యర్, గిల్ ఇద్దరూ కూడా అద్భుతమైన బ్యాటింగ్తో పాక్ని ముంచేయడానికి తమ వంతు పాత్ర పోషించారు. పాకిస్తాన్ బౌలర్లు చివర్లో కోహ్లీని సెంచరీ చేయకుండా అడ్డుకోవడానికి వైడ్లు వరుసగా వేసినా కోహ్లీ వైల్డ్ ఫైర్ ముందు పాక్ కుతంత్రాలు పనిచేయలేదు. ఈ కీలక మ్యాచ్లో కోహ్లీ సెంచరీ సాధించడమే కాకుండా కొన్ని కీలక రికార్డులు కూడా నెలకొల్పాడు. తన వన్డే కెరీర్లో ఈ మ్యాచ్ ద్వారా 14,000 పరుగులు పూర్తి చేసుకుని వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 6 సార్లతో రోహిత్, ధావన్, గంగూలీతో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. అదే సమయంలో వన్డే క్రికెట్ చరిత్రలో 51 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ రికార్డును సమం చేశాడు. కోహ్లీ వన్డేలలో 51 సెంచరీలు చేయగా సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో గెలిచి గ్రూప్స్లో వరుసగా 2 విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా నిలవడంతో 4 పాయింట్స్తో టేబుల్లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో ఇండియా దాదాపు సెమీస్కి చేరినట్లే. ఇక 2 పాయింట్స్ ఉన్న కారణంగా 2వ స్థానంలో న్యూజిలాండ్ జట్టు ఉండగా 1 విజయం కూడా సాధించిన బంగ్లా జట్టు 3వ స్థానంలో, వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన పాక్ జట్టు 4వ స్థానంలో నిలిచాయి. అయితే బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు ఇక సెమీస్ రేస్ నుండి నిష్క్రమించింది అనే చెప్పాలి. సొంత గడ్డపై ఇలా పాకిస్తాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడం వారికి ఘోర అవమానాన్ని మిగిల్చిందే. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాను పాక్ దారుణంగా ఓడించింది. సరిగ్గా 8 ఏళ్ల తర్వాత 2025లో పాకిస్తాన్ను ఇండియా ఓడించి సొంత గడ్డపై జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ నుండే నాకౌట్ చేసి లెక్క సరిచేసి బాకీ తీర్చేసింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. టీమిండియా వరుసగా 12 వన్డేల్లో టాస్ ఓడిపోయింది. దీంతో క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా భారత్ నిలిచింది. టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బంగ్లాదేశ్తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. పాకిస్తాన్ జట్టు మాత్రం గాయపడ్డ ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు స్లో పిచ్ కారణంగా నెమ్మదిగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే మహ్మద్ షమీ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఏకంగా 5 వైడ్ బాల్స్ వేసి ఆశ్చర్యపరిచాడు. దీంతో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో అత్యధిక వైడ్లు వేసిన భారత బౌలర్గా షమీ ఒక చెత్త రికార్డును ఈ మ్యాచ్లో తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. ఇమామ్ ఉల్ హక్ ఆరంభం నుండి కూడా నెమ్మదిగానే ఆడగా బాబర్ ఆజమ్ మాత్రం మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ వేగం పెంచడానికి ప్రయత్నించాడు. అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 23 పరుగుల వద్ద బాబర్ ఆజమ్ అవుట్ అవ్వగా ఆ మరుసటి ఓవర్లోనే ఇమామ్ ఉల్ హక్ 10 పరుగుల వద్ద వెనుదిరిగాడు. చాలా తక్కువ సమయంలో పాకిస్తాన్ జట్టు 2 వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ సమయంలో భారత్ జట్టు మరికొన్ని వికెట్లు తీస్తే మ్యాచ్పై పూర్తి పట్టు సాధించే అవకాశం లభించేది. కానీ అలా జరగలేదు. భారత్ జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ పాకిస్తాన్ వన్ డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్, 4వ స్థానంలో వచ్చిన మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ కూడా చక్కటి బ్యాటింగ్తో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. భారత బౌలర్లను రోహిత్ శర్మ మారుస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ ఇద్దరు పాక్ బ్యాటర్లు చాలా ఓపిగ్గా నెమ్మదిగా ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టే విధంగా బ్యాటింగ్ చేశారు. చూస్తుండగానే పాక్ జట్టు స్కోరు నెమ్మదిగా 100 పరుగుల మార్కును దాటింది. సౌద్ షకీల్ విజయవంతంగా అర్ధ సెంచరీ సాధించగా మహ్మద్ రిజ్వాన్ కూడా అర్ధ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. 104 పరుగులతో అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ భాగస్వామ్యాన్ని అక్షర్ పటేల్ విడగొట్టాడు. రిజ్వాన్ను 46 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేసి ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే
62 పరుగులు చేసిన సౌత్ షకీల్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. అలా బాగా ఆడుతున్న ఇద్దరు పాక్ బ్యాటర్లు వెంటనే అవుట్ అవ్వడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత తయాబ్ తాహిర్ను జడేజా 4 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు. భారత బౌలర్లు ఒక్కసారిగా విజృంభించడంతో పాక్ జట్టు 14 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ జట్టు పాకిస్తాన్ను త్వరగా ఆలౌట్ చేస్తుంది అని అనిపించింది. కానీ భారత బౌలర్లు పాక్ టైలెండర్లను త్వరగా ఆలౌట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. చివర్లో వచ్చిన కుష్దిల్ 38 పరుగులు, నసీం షా 14 పరుగులు, హారిస్ రవూఫ్ 8 పరుగులు చేయడంతో పాకిస్తాన్ జట్టు ఏకంగా 241 పరుగులు సాధించగలిగింది. బుమ్రా గనుక జట్టులో ఉంటే పాక్ జట్టు స్కోరు కనీసం మరో 30 పరుగులు తక్కువగా ఉండేది. ఈ మ్యాచ్లో షమి, హర్షిత్ రాణా వికెట్లు తీయడంలో కొద్దిగా వెనుకబడ్డారు. వాళ్ళు గనుక ఇంకొద్దిగా బాగా బౌలింగ్ చేస్తుంటే పాక్ మరింత తక్కువ స్కోరుకు ఆలౌట్ అయ్యేది. భారత బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా హార్దిక్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన బౌలర్లలో జడేజా, అక్సర్, హర్షిత్ 1 వికెట్ దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పడం విశేషం. 242 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ మెరుపు ఆరంభం ఇచ్చే క్రమంలో 15 బంతుల్లో 3 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి నసీం షా వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ల బౌలింగ్లో రోహిత్ లోపం ఈ మ్యాచ్లో మరొక్కసారి బయటపడింది. రోహిత్ అవుట్ అయ్యాక గేరు మార్చిన గిల్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్లో ఒకే ఓవర్లో 3 బౌండరీలు బాది స్కోరు వేగాన్ని పెంచాడు. గిల్ తనదైన శైలిలో రెచ్చిపోవడంతో షాహీన్ ఆఫ్రిదీకి చుక్కలు కనిపించాయి. గిల్ దెబ్బకు షాహీన్ ఆఫ్రిదీ తన మొదటి స్పెల్లో 5 ఓవర్లకు గాను ఏకంగా 43 పరుగులు సమర్పించుకుని ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా నిలిచాడు. గిల్కు విరాట్ కోహ్లీ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డుని ముందుకు తీసుకెళ్తూ పాకిస్తాన్పై పైచేయి సాధించారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 69 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక గిల్ మరొకసారి అర్ధ సెంచరీ సాధిస్తాడని అనుకుంటున్న తరుణంలో 46 పరుగుల వద్ద అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే గిల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన అయ్యర్, అప్పటికే క్రీజులో ఉన్న కోహ్లీ ఇద్దరూ కలిసి ఒక్కసారిగా బ్యాటింగ్ వేగాన్ని పెంచుతూ పాక్పై ఒత్తిడి తీసుకొచ్చారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ వేగంగా ఆడడం మొదలుపెట్టారు. కోహ్లీ మరొకసారి సూపర్ బ్యాటింగ్తో అర్ధ సెంచరీని పూర్తి చేసుకోగా అయ్యర్ కూడా నేను సైతమంటూ అర్ధ సెంచరీ మార్కును అందుకున్నాడు. అయ్యర్, కోహ్లీ ఇద్దరూ కలిసి అదరహో అనిపించే బ్యాటింగ్తో పాకిస్తాన్ జట్టుకు గెలుపుపై అసలు ఆశ అనేది చిగురించకుండా తుంచేశారు. వీరిద్దరూ ఆడుతున్న తీరు చూశాక వీళ్లే మ్యాచ్ను గెలిపించేస్తారు అనే నమ్మకం వచ్చేసింది. అయితే 3వ వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అయ్యర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పాండ్యా 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కోహ్లీ మాత్రం చివరి వరకు క్రీజులో ఉండి దగ్గరుండి ఇండియాను గెలిపించి విన్నింగ్ షాట్తో సెంచరీ సాధించి మ్యాచ్ను ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.